హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను తోటకాడికి వచ్చిన. ఎందుకంటే కరెంట్ ఉంటే మోటారు వదిలి చెట్లకు కట్టాలని వచ్చిన. దాంతోపాటు ఇంటి దగ్గర మనం నీళ్ళు కాసుకునేదానికి, వంట చేసుకునేదానికి కట్టెల పొయ్యి అన్నమాట మాది. గ్యాస్ కూడా ఉంది, కానీ కట్టెల పొయ్యి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. గ్యాస్లో తింటే కొంచెం హెల్తీ తక్కువ ఉంటుంది కదా. విలేజ్లో కొంచెం పొయ్యిలు అనేటివి యూజ్ చేస్తాం. అందుకని కట్టెలు కూడా కట్టేసుకోవాలని, కట్టి తీసుకొని వెళ్ళాలని వచ్చినాను ఈ 2 పనులకైతే. నేనైతే ఇప్పుడు కట్టెలు మోపు అయితే కట్టేసిన. కట్టెలన్నీ కొంది. ఎందుకంటే మేము టేక్ చెట్లు, ఈ వేస్ట్ మామిడి కొమ్మలు ఇలాంటివంతా ఉడ్డేసి పెడతాం. వాటిని ఎత్తుకొచ్చి వేసుకొని కట్ చేసి వాటిని మోపు అయితే కట్టిన. వాటిని చూపిస్తాం. మేము కట్ చేసి వేసి పెట్టినవి చాలా దగ్గర అక్కడ వేసేస్తాం అనమాట. అవి మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈరోజైతే పని లేదు నాకు, అందుకని ఇంటి పని చేసేదానికి నేనైతే మా తోటకాడికైతే వచ్చిన. ఎక్కువ తోటలోనే పని ఎక్కువ ఉంటుంది ఇంటి దగ్గర ఉంటే. ఎందుకంటే నీళ్ళు కట్టేది, మామిడి కొమ్మల్లో ఏదైనా భజన మండలు ఉంటే కట్ చేసేటివి. ఆల్రెడీ వీడియోలలో కూడా చూపించుంటాను మీకు భజన మండలు కట్ చేసేటివి. ఏ భజన మండలు ఎలా ఉంటాయి అనేది కూడా చూపించినాను. చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, అక్కడ తెలుస్తుంది భజన మండలు అనేటివి. అవి కొమ్మ మీద పిట్ల అనేటివి తిని రెట్టేస్తే అట్లనే అక్కడ ఏరొచ్చి అవి చెట్టు అయిపోతుంది అనమాట కొమ్మల్లోనే. అది మీకు చూపించిన క్లియర్గా చూడండి మీకు తెలియకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కట్టలు వేసి ఉంటాం, వాటిని అయితే చూపిస్తాను. అట్లనే మోటార్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఎక్కడ వేరే వాళ్ళకి పోతూ ఉంటుంది, అది వేరే వాళ్ళకి పోతూ ఉందా లేదా మోటార్ ఆఫ్లో ఉందా అని చూసుకొని ఆ తర్వాత అయితే మా తోటలో చెట్లకైతే వేస్తాము. చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం అక్కడికి. ఇలా వేసి పెట్టుంటాము మేము నరికిన కట్టలని. చూడండి, ఇక్కడ వేసినాను. ఇక్కడ నుండి కొన్ని కట్టలు తీసేసి వాటిని చిన్నగా కట్ చేసి మోపు అయితే కట్టేసుకున్నాను. ఈరోజు పని లేదనేసి ఈ పని అయితే ఇంట్లో వర్క్ అయితే చేసిన. ఇక్కడైతే నీళ్ళలో వేసుకొని నీళ్ళలో కట్ చేసిన వీటిని చిన్నగా కట్ చేసి మోపుకు అయితే కట్టినాను. ఓకే ఫ్రెండ్స్, కుక్కలు కూడా తిరుగుతున్నాయి. మామిడికాయలు కాలం అయితే ఎక్కువ కుక్కలు అయితే వస్తూ ఉంటాయి, మామిడి పండ్లు తినేదానికి కింద పడతాయి కాబట్టి. ఈసారి కాపు అయితే తక్కువ. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోటార్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. అలా ఉంటుంది మా లేబర్లు జీవితాలు అనేది, లేబర్ల బతుకులు. కూలి ఉంటే కూలికి వెళ్ళాలి, కూలి లేకపోతే ఏదో ఇంట్లో పని, కట్టలు తెచ్చుకోవడం, ఏదో చెత్త పనులని ఉంటాయన్నమాట. అవన్నీ చూపించాలంటే అది లేబర్ల పనులు. చూపించాలంటే కష్టం. ఇట్లా వెళ్ళాలి. చూద్దాం మోటార్ కాడికి. అక్కడ డెలివరీ ఉందన్నమాట. మోటారు చాలా దూరంలో ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు అయితే పని కాదు. ఈ డెలివరీ కాడికి వెళ్తే వేరే వాళ్ళకి పోతా ఉందా లేదా అనేది తెలుస్తుంది. వేరే వాళ్ళకంటే వేరే వాళ్ళకి ఏం కాదు, అది మా సొంత బంధువులకి వెళ్ళాలన్నమాట. నీళ్ళు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వేసుకోకపోతే నేనై వేసుకుంటాను. చూద్దాం. ఇక్కడైతే ఇది పశువులకి మేత గడ్డి అనమాట. మా బామర్ది పెట్టున్నాడు. ఇక్కడ ఏమైనా వేసి ఉన్నాడేమో చూద్దాం. నీళ్ళు అనేటివి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మోటార్ వదిలిండేది లేనిది. ఇక్కడ కానీ నీళ్ళు పోలేదంటే మనం తిప్పుకోవచ్చు. ఈ పైపులన్నీ అట్లా మనకు మార్చాలి. మనకు వచ్చేది వస్తాయన్నమాట నీళ్ళు. ఇక్కడైతే పోతూ ఉంది.
ఎక్కడికి పోతుందో తెలియ మాడి చెట్లకి వేసుకుంటాడు బామర్దే. ఇప్పుడైతే పోతా ఉంది, మామిడి చెట్లకి వేసుకున్నాడు. పోతా ఉంది. ఈ పై మీద అయితే వేసుకున్నాడు అనమాట. కాబట్టి మనకైతే తిప్పుకునేదానికి లేదు. మనకు తిప్పినప్పుడు చూపిస్తాను మీకు. నీళ్ళు తాగడం. నీళ్ళైతే తాగిన. ఇక్కడ పోతా ఉంది. ఈరోజైతే మనకి పోవడానికి లేదు. ఈ తోటకైతే వేసి ఉన్నాడు. దీనికి ముందు తోటలో వీడియోలో కూడా చూపించున్నాను. ఇది పశువులకి మేత, దీనికి పారుతూ ఉంది. పోతే ఇట్లా చెట్లకైతే వేసి ఉన్నాడు. మనం రేపు ఎల్లుండో పని లేకపోతే అప్పుడు మనం అయితే వేసుకుందాం. ఇది మేమందరూ కలిసి వేసుకున్నాం అనమాట బోర్ అనేది. ఇది నాది ఒకరిదే కాదు, మేము మా బామర్దోలు అందరూ కలిసి వేసుకున్నాం బోర్ అనేది. దానివల్ల ఆ బోర్లో వాళ్ళు పారేటప్పుడు మనకైతే పారదు. వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వేసుకునేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. అట్లా వచ్చి ఉంటే సపోటా కాయలు అయితే చూసి ఉండొచ్చు. కానీ చూద్దాం. ఆల్రెడీ వీడియోలో కూడా ఇవన్నీ కూడా మీకు చూపించిన, నేను సపోటా కాయలు ఇవన్నీ చూపించిన. ఆ పక్కనే సపోటా చెట్లు. అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేబర్లో ఒక పని, ఇంటికాడ ఉంటే ఉండలేము. నాకు పని లేనప్పుడు నేను ఇలా పొలం దగ్గరికి వచ్చి ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. అక్కడ ఉన్నాయి సపోటా చెట్లు, కానీ ఇప్పుడైతే కాయలు లేవు, అంతా ఎగురు మీద ఉంది. అంతా గడ్డి అన్నమాట. పశువులకి వాళ్ళు పెంచున్నారు. ఆ ఏరియాలో పోవాలన్నా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే పాములు కూడా ఉంటాయి. కటవల ఆకు, టేకాకులు అన్నీ కింద ఇదైపోయి ఉంటాయి. మనం కూడా నీళ్ళు వేయాలి. ముందు ఒకసారి వేసిన, కానీ మళ్ళీ కూడా వేయాల. ఈసారి వేసినప్పుడు మీకైతే వీడియో చేసి పెడతా. ఓకే ఫ్రెండ్స్, మా లేబర్లో ఒక పరిస్థితి, కష్టాలు ఇవి చూడండి. సపోర్ట్ చేయండి అందరూ. లేబర్ల విషయాలు అయితే రైతులుగా ఉన్న వాళ్ళు అయితే సపోర్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి
లేబర్ల విషయాలు తెలుసు. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మా మోపునైతే ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి. అంటే బండి మీద వచ్చినాను నేను. బండి అక్కడ రోడ్లో అయితే ఉంది. బండి మీద వచ్చిన, బండి మీద మోపు కట్టేసి ఆ తర్వాత ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాలి. రాబోయే కాలంలో మీరు సపోర్ట్ చేస్తే రాబోయే కాలంలో మొత్తం డీటెయిల్గా అయితే పెడతాను. ఎందుకంటే ఇప్పుడైతే నేను బండి మీద మోపు కట్టి తీసుకెళ్ళే ఇదే వీడియోస్ అంతా కూడా షూట్ చేయలేను. నేనే మొబైల్ చేత్తో పట్టుకోవాలి కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే, నన్ను ఎంకరేజ్ చేస్తే కూడా మనిషిని ఒకరిని నాకు సపోర్ట్గా పెట్టుకొని అతని ద్వారా తీపిచ్చి మీకైతే మొత్తం క్లియర్గా అయితే చూపిస్తా. చాలా ఉంది ఇంకా. ఆ సైడ్ కూడా వెళ్ళాలి తోట. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్. బండిలో కట్టేసాను నేను. బండిలో అయితే కట్టుకున్నా. ఇప్పుడు బండి ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోదాం.